గుడ్ మార్నింగ్. నేను మీ డాక్టర్ తిరునాథర్. ఈరోజు మనం ఒక కొత్త విషయం నేర్చుకుందాం. అది డీటాక్స్ టీస్ గురించి. డీటాక్స్ టీస్ అంటే ఏంటి? మనము ఎక్కువ చూసేది ఇప్పుడు ఈ మధ్యలో గ్రీన్ టీ, హైబిస్కస్ టీ, జింజర్ టీ, లెమన్ టీ, ఇంకా మనకి మెంథాల్ టీ, డాండెలియన్ టీ, ఇంకా స్పిరులినా టీ, ఇంకా ఇట్లా మిల్క్ థిజిల్ అంటే సింహపర్ణి, రాత్రంతా, వీటికి సంబంధించిన టీలు ఎక్కువ ఫేమస్ అయిపోయినాయి. ఇవన్నీ ఏంటి అంటే ఈ టీలు తాగితే మనకి డీటాక్సిఫికేషన్ అవుతుంది, లివర్ శుద్ధి పడుతుంది, ఓవరాల్గా ఆరోగ్యానికి ఇదే బెస్ట్ అమృతం అని చెప్పి అందరు చెప్తున్నారు. సో దీంట్లో ఉన్న సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏంటి, ఈ టీలను తాగడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, వాటి వల్ల జరిగే నష్టాలు ఏంటి గురించి కొంచెం తెలుసుకుందాం. ముందుగా గ్రీన్ టీ గురించి. గ్రీన్ టీ అన్నిటికంటే ఎక్కువ స్టడీ చేసిన టీ, ఇప్పటివరకు ఉన్న అన్ని టీలలో గ్రీన్ టీ గురించి బాగా ఎక్కువ స్టడీ చేశారు. వాటి సైంటిఫిక్ ఎవిడెన్స్ ఎంత ఉంది, దాంతో మనకు లాభాలు ఏంటి నష్టాలు ఏంటి కనుక్కోవడానికి గ్రీన్ టీ మీద చాలా. సో గ్రీన్ టీని సైంటిఫిక్ పరిభాషలో కెమెలియా సెనెన్సిస్ అని చెప్తారు. సో దీంట్లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటి, వీటి వల్ల మనకు డీటాక్స్ అవుతుందని అందరు చెప్తున్నారంటే ఈజీసీజీ అని ఒక మెయిన్ కాంపోనెంట్ ఉంటుంది. ఎపిగాలో కటెచిన్ గలాటా అని చెప్తారు. దీంతో పాటుగా మనకు కెఫిన్ ఉంటుంది. దాంట్లో L-threonine కెఫిన్, L-threonine ఫ్లావనాయిడ్స్ అండ్ థియోఫ్లావిన్ కూడా ఉంది దీంట్లో. సో ఇవన్నీ మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఈ ఈజీసీజీకి వచ్చినప్పుడు ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్తారు. వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకు ఇది ఓవరాల్గా మన గుండెకు సంబంధించి, నర్వస్ సిస్టమ్కి సంబంధించి, బ్లడ్ని ప్యూరిఫై చేసేదని చెప్తారు. యాక్చువల్లీ డీటాక్స్ అనే క్వాలిటీస్ దీనికి ఏం లేవు. న్యాచురల్గా మనకు డీటాక్సిఫైయర్ ఏంటి అంటే ఒక లివర్, కిడ్నీ మాత్రమే శరీరంలో ఉన్న టాక్సిన్స్ని డీటాక్సిఫై చేసే గుణం వాటిని కలిగి ఉంటుంది. వాటిని మాత్రం ఇవి రీప్లేస్ చేయలేదు. సో ఇది యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీని కలిగి ఉంది. ఎందుకంటే ఈజీసీజీ దీంట్లో ఉండడం వలన అది మనకి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ ఆల్ఫాని, ఇంటర్ల్యూకిన్ 6ని కూడా తగ్గిస్తుంది. కాబట్టి దీనికి యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పారు. వెయిట్ లాస్కి వచ్చినప్పుడు కెఫిన్, థ్రియోనిన్ కలిపి మనకి లోపల హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో థెర్మోజెనసిస్ వల్ల మనకు ఫ్యాట్ లాస్ అనేది జరగచ్చు. అది 17% జరుగుతుందని రీసెర్చ్లో తెలిసింది. గుండె సంబంధించిన వ్యవస్థకు వచ్చినప్పుడు మనకి ఇది ఎండోథీలియల్ డిస్ఫంక్షన్ని తగ్గిస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుంది, మరియు గుండె సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండడానికి 21% ఇది రాకుండా చేస్తుంది, ప్రివెంట్ చేస్తుందని కొన్ని స్టడీస్ చెప్పాయి. నాడీ వ్యవస్థకు వచ్చినప్పుడు దీంట్లో ఉన్న L-threonine అండ్ కెఫిన్ మనల్ని అలర్ట్గా ఉంచడానికి మరియు మనకు ఆల్జిమర్స్ డిసీజ్ని కూడా కొంచెం తగ్గించే గుణం ఉందని ఈ స్టడీస్ చెప్తున్నాయి. డయాబెటీస్కి వచ్చినప్పుడు మనకి ఈ ఈజీసీజీ కాంపోనెంట్ తోటి మనకి ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది, అలాగే తినకముందు చేసే షుగర్ లెవెల్ కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా HbA1cని కూడా కొంచెం తగ్గించే పనితనం కూడా దీంట్లో ఉందని స్టడీస్లో తెలిసింది. రకాల క్యాన్సర్లో ట్యూమర్ గ్రోత్ని తగ్గిస్తుందని చెప్పారు, కానీ దీని మీద ఇంతవరకు అయితే ఏం హ్యూమన్ స్టడీస్ అయితే లేవు. కాకపోతే బ్రెస్ట్ క్యాన్సర్ని తగ్గించే గుణం కూడా ఉందని చెప్పారు. సో దీంట్లో ఉన్న డీమెరిట్స్ ఏంటి అంటే దానివల్ల కలిగే నష్టాలు ఏంటి అంటే 3 to 4 కప్స్ కంటే ఎక్కువ తీసుకుంటే, అంటే 3 to 4 కప్స్ అంటే మనకు లెస్ దెన్ 400 milligrams ఈజీసీఏ వస్తుంది. మోర్ దెన్ 800 milligrams తీసుకుంటే మనకు లివర్ టాక్సిసిటీ ఎక్కువ జరిగి లివర్ ఫెయిల్యూర్లో వెళ్ళిన కేసులను కూడా గుర్తించారు. కాబట్టి అదే పనిగా 5-6 కప్పుల గ్రీన్ టీ తాగితే మీ లివర్ కొంచెం దెబ్బతినడం ఖాయం. ఇందులో ఉన్న కెఫిన్ తోటి మనకు అలర్ట్నెస్ పెంచుతుందని విన్నాం, కానీ అది నిద్రపోవడానికి ముందు తీసుకున్నప్పుడు మనకి పాల్పిటేషన్స్ రావడము, నిద్ర సరిగ్గా పట్టకపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి దీన్ని నిద్రపోయే ముందు మాత్రం తీసుకోవడం మంచిది కాదు. దురదృష్టం ఏంటంటే ఐరన్ డెఫిషియన్సీ. ఇప్పుడు మన ఇండియాలో ఐరన్ డెఫిషియన్సీ చాలా ఎక్కువ ఉంది. ఐరన్ పెరగడానికి అంటే బ్లడ్ ఇంప్రూవ్ కావడానికి మనం వాడే టాబ్లెట్లలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఆ ఐరన్ టాబ్లెట్ వేసుకున్నప్పుడు దాని అబ్జార్ప్షన్కి కంపల్సరీగా యాసిడ్ కావాలి. సో దీంట్లో ఉన్న టానిన్స్ ఏం చేస్తాయంటే మనకు ఐరన్ని పట్టుకొని అబ్జర్వ్ కాకుండా చేస్తాయి. కాబట్టి ఎంటీ స్టమక్ తోటి ఐరన్ టాబ్లెట్ వేసుకుంటారు ఎక్కువ మంది. మనం ఎంటీ స్టమక్ తోటి గ్రీన్ టీ తీసుకుంటే ఈ ఐరన్ అబ్జర్ప్షన్ అనేది చాలా మటుకు తగ్గుతుంది. బ్లడ్ థిన్నర్ ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళని గమనించినట్టయితే గ్రీన్ టీ తీసుకున్న వాళ్ళలో ఈ బ్లడ్ థిన్నర్స్ లైక్ వార్ఫారిన్ అనే ట్యాబ్లెట్ బాగా తక్కువ పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో గ్రీన్ టీలో ఉన్న విటమిన్ K వల్ల ఇది జరుగుతుంది. కాబట్టి వాళ్ళు తీసుకోవడం మంచిది కాదు. ఎంటీ స్టమక్ తోటి ఎక్కువ మంది గ్రీన్ టీని తీసుకుంటారు, అది మంచి పద్ధతి కాదు. అది తీసుకున్నప్పుడు మనకు అబ్డామినల్ బ్లోటింగ్, రీగల్స్టేషన్ కూడా అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. మొత్తంగా మనం చూసినట్టయితే గ్రీన్ టీ తీసుకుంటే ఇది డీటాక్సిఫై చేస్తుంది అన్నది అబద్ధం.
అంటే మనకు డీటాక్సిఫై చేసేది ఓన్లీ లివర్ కిడ్నీ తప్ప దాన్ని రీప్లేస్ మాత్రం చేయలేదు. రెండోది వెయిట్ లాస్ అవుతుంది, దానికోసం తీసుకోవచ్చు అంటున్నారు. కానీ వెయిట్ లాస్ కూడా చాలా మైల్డ్గా ఉంటుంది, 1 to 2 kgs per year మాత్రమే తగ్గించగలుగుతుంటుంది. ఇంకొకటి క్యాన్సర్ ప్రివెన్షన్కి కూడా తగ్గిస్తుంది అని అన్నారు, కానీ అది కూడా హ్యూమన్ స్టడీస్లో తెలియలేదు. సో ఇప్పుడు మనం గ్రీన్ టీ తాగాలంటే అదే డీటాక్సిఫైయింగ్ ఏజెంట్ లాగా కాకుండా దాన్ని ఆరోగ్యాన్ని పెంపొందించడానికి మాత్రమే యూజ్ చేసుకోవాలి. అది కూడా తక్కువ మోతాదులో తీసుకోవాలి, 3 నుంచి 4 కప్పులకు మించకుండా తీసుకోవాలి. దాన్ని తీసుకోవడం కూడా మనకు రాత్రి పడుకునే ముందు తీసుకోవడం మంచిది కాదు, ఎంటీ స్టమక్తో తీసుకోవడం కూడా మంచిది కాదు. ఎవరు అవాయిడ్ చేయాలి దీన్ని అంటే ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు కానీ, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా ఉన్న వాళ్ళు కానీ, లివర్ ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయిన వాళ్ళు కానీ ఈ గ్రీన్ టీ తాగడం మంచిది కాదు. దీన్ని బట్టి తెలిసింది ఏంటంటే గ్రీన్ టీ అనేది కానీ ఈ డీటాక్సిఫైయింగ్ ఏజెంట్స్ మనకి ఓన్లీ సపోర్టివ్ చేస్తాయి కానీ వాటికి రీప్లేస్మెంట్ కాదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.